గత 11 రోజులుగా నాచారం రోడ్ నెంబర్ 12లో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీ మహిళా కార్మికులు తమ న్యాయమైన డిమాండ్స్ కొరకై రోడ్డు మీద బయట నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఏఐసిటియు, సిఐటియు తదితర ట్రేడ్ యూనియన్లను ప్రగతిశీల మహిళా సంఘం షాహీ కార్మికులకు మద్దతుగా గేటు ముందు బైఠాయించారు. పిఓడబ్ల్యూ అధ్యక్షులు జి అనసూయ, హైదరాబాద్ కార్యదర్శి భారతి, జాతీయ నాయకురాలు ఝాన్సీ చైతన్య, మహిళా సంఘం అల్లూరి సావిత్రి, సిఐటియు కార్యదర్శి రమ, కార్మిక హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు సురుగు ప్రభాకర్, ఏఐఎఫ్టియు స్టేట్ ప్రెసిడెంటు మేడ్చల్ హైదరాబాద్ అధ్యక్షులు యాకన్న, ఐఎఫ్టియు నాయకులు విజయ్, సిఐటియు నాయకులు లక్ష్మణ్ తదితరులు సమ్మెకు మద్దతుగా పాల్గొని మాట్లాడారు. గత 4 రోజులుగా లేబర్ కమిషన్తోనూ యాజమాన్యంతోనూ చర్చలు జరపడానికి ప్రయత్నాలు జరిగాయి. యాజమాన్యం తరపున కంపెనీ జీఎం జీతాలు పెంచడానికి సిద్ధంగా లేనట్టుగా అర్థమవుతున్నది. కార్మికులు సమ్మె విరమించి పనిలో చేరడానికి సరైన హామీ లేకుండా సిద్ధంగా లేరని, కొందరిని ప్రలోభాలకు గురిచేసి పనిలో తీసుకోవడానికి యాజమాన్యం విఫల ప్రయత్నాలు చేసిందని, అయినప్పటికీ వందలాది మహిళా కార్మికులు గడ్డకట్టే చలిలో కాల్చే ఎండలో రాత్రింబవళ్లు గేటు బయటే ధర్నాలో పాల్గొంటున్నారు. కార్మికుల డిమాండ్లు గొంతమ కోరికలు ఏమీ కావు. వారు గత 17 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఆ రోజు ఏదైతే 10,000 జీతంతో జాయిన్ అయిన కాడ నుంచి అదే జీతం ఇప్పటికీ ఇవ్వడం అన్యాయమని, ఇంటి అద్దెలు కట్టుకోవడం, నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయడం, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు, రవాణా ఛార్జీల వంటివన్నీ 3 పెరిగిన సందర్భంలో తమకు 16,000 జీతం ఇవ్వాలని అడుగుతున్నామని, ఇది ఏ రకంగా కూడా అత్యస కాదని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ రోజుకు 11 రోజులు షాహీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు ఈ రోజుకు 11 రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు గతం నుంచి వెళ్ళి వాళ్ళ వేతనాలు పెంపు కోసమే 11 రోజుల నుంచి వెళ్ళి కూడా వాళ్ళ వేతనం పెంపు కోసమే డిమాండ్ చేస్తూ యాజమాన్యంతో విరోచితమైన పోరాటం చేస్తున్నారు. కనుక మేము కూడా మొదటి నుంచి వెళ్ళి ఏఎఫ్టీగా మేము కూడా ఇందులో పాల్భాగస్లో పాల్గొంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ న్యాయమైనవి. చట్టంలో ఉన్నటువంటి చట్టాలు అమలు చేయమంటారు. వాళ్ళకు ఉన్నటువంటి మినిమం వేజెస్ చట్టాన్ని అమలు చేయమంటారు. అట్లనే వాళ్ళు పనిచేస్తున్నటువంటి వర్కర్స్కు మినిమంగా బాత్రూమ్ కావచ్చు, ఇతర ఏదైనా వాటిని కల్పించాలని కోరుకుంటున్నారు. కనుక ఈ న్యాయమైన డిమాండ్లకు మేము ఏఎఫ్గా వెళ్ళ ముందుండి మద్దతు తెలుపుతూ ఈ విజయవంతమైనంత వరకు ఏఎఫ్ భాగస్వామ్యంగా పాల్గొంటుందని ఈ కంపెనీని డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ వేతనాలు పెంచాలని. ఎక్స్పోర్ట్ కంపెనీలో గత 11 రోజులుగా ఈ షాహీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు న్యాయంగా వారు చేసినటువంటి కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి అని, ప్రస్తుతం ఉన్నటువంటి వేతనాలు ఏవైతున్నాయో ఆ వేతనాలు పెంచాలి అని, కంపెనీలో మౌలిక సదుపాయాలు క్యాంటీన్ కానీ, బాత్రూమ్స్ కానీ, క్రేజ్ సౌకర్యం కానీ ఇవన్నీ కంపెనీలో మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలి అని, ఈ కంపెనీ యాజమాన్యం కార్మికుల పట్ల వేధింపులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మహిళా కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మహిళలని చూడకుండా కూడా మహిళా కార్మికుల్ని వేధించడం, అదేవిధంగా ఒక అరగంట కనుక ఆలస్యమైనా కూడా ఆ రోజులో ఉన్నటువంటి సగం వేతనాన్ని కూడా ఈరోజు కంపెనీ యాజమాన్యం కట్ చేయడం వల్ల కార్మికులు చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తాము చేస్తున్నటువంటి కష్టానికి యాజమాన్యం వేతనాలు ఇవ్వట్లేదు అని, మాకు వేతనాలు పెంచాలి అని గత 11 రోజులుగా ఈరోజు సమ్మెకు దిగారు. ఈరోజు వీరోచితమైనటువంటి పోరాటం ఇక్కడ షాహీ కంపెనీలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ కంపెనీ యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరించడం, కార్మికులు తమ కుటుంబ సభ్యులంటూ చెబుతూనే కార్మికులు రోడ్డున్న పడి ఈరోజు వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తూ ఉన్న కంపెనీ యాజమాన్యం కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించకపోవడం, మొండిగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకి ఫోన్ చేసి మీరు డ్యూటీలో చేయరండి, లేకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాం అని వేధించేటటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు కంపెనీ యాజమాన్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం కార్మికుల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యల పరిష్కారం కోసము కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని సందర్భంగా డిమాండ్ చేయడమే కాదు, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కి కూడా ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపాం. లేబర్ డిపార్ట్మెంట్ జేసీఎల్ గారు కానీ, కమిషనర్ గారు కానీ కార్మికుల యొక్క
యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం చేత కార్మికులతో చర్చ జరిపించే ప్రయత్నం లేబర్ డిపార్ట్మెంట్ చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు చేసేటటువంటి పోరాటంలో సిఐటియుగా ముందుగా ఉండి కార్మికుల్ని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా కార్మికులతో ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా యాజమాన్యం కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం.